కాళిందీ తటకుంజే పుంజీభూతం రసామృతం కిమపి అద్భుత కేళి నిధానం నిరవధి రాధాభిధానముల్లసతి నిరవధి రాధాభిధానం ఉల్లసతి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. అథ చిరపరిభుక్తా సౌరిణాఖండరూప నిజ సుఖ పరితృప్త బ్రహ్మ విద్యేవ గోపి. గోపికలందరూ కృష్ణుని యొక్క ఆనవాలు చెప్పమని అడగగానే రాధాదేవి చెప్తున్నది. ఆ రాధాదేవి ఆ పరమాత్మ చేత నిరంతరమైన పరిపూర్ణమైన అఖండమైనటువంటి ఎడబాటుతనము లేని ఆనందానుభవం కలిగినది. ఆనందం ఎటువంటి ఆనందం అంటే నిజ సుఖ పరితృప్త. వేదాంతము చెప్తున్నటువంటి స్వాత్మానంద స్వరూపమే. కృష్ణానందం అంటే స్వాత్మానందమే. మొత్తానికి ఆ తల్లి బ్రహ్మ విద్య వలె ఉన్నది అన్నారు ఇక్కడ. అందుకే కృష్ణుని గురించి ఆ తల్లిని అడిగితే ఆ తల్లి కృష్ణుని గురించి చెప్తున్నది. బ్రహ్మము గురించి చెప్పేది బ్రహ్మ విద్య. బ్రహ్మము కృష్ణుడు, బ్రహ్మ విద్య రాధాదేవి. అందుకు బ్రహ్మ విద్య వల్లనే బ్రహ్మము తెలియబడతాడు, రాధాదేవి వల్లనే శ్రీకృష్ణుడు తెలియబడుతున్నాడు. అందుకు బ్రహ్మ విద్యేవా అన్నారు. ఇక్కడ మనం సంప్రదాయ సిద్ధమైన విశేషం ఏంటంటే, వేదాంతాన్ని గౌరవించేటువంటి ఉపాసనా సంప్రదాయంలో లేదా వేదాంత జ్ఞానమును లక్ష్యముగా కలిగిన ఉపాసనా సంప్రదాయంలో శక్తిని బ్రహ్మ విద్యా స్వరూపంగా ఆరాధించని కనబడుతున్నది. ఇది శివశక్తి తత్వంలో కూడా పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి, బ్రహ్మ విద్యా ప్రదాయిని అంటుంది శివపురాణం. పార్వతీదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి, బ్రహ్మము శివుడు. పైగా బ్రహ్మ విద్యా ప్రదాయిని, ఆ తల్లి బ్రహ్మం గురించి తెలియజేస్తున్నది. అందుకు శక్తిని అక్కడ బ్రహ్మ విద్యా స్వరూపంగా చెప్పాలి. ఆ బ్రహ్మ విద్య వల్లనే బ్రహ్మము తెలియబడుతున్నాడు. నిజానికి బ్రహ్మ విద్య బ్రహ్మము వేరు కాదు. బ్రహ్మ విద్య బ్రహ్మము గురించి తెలియజేస్తూ బ్రహ్మములోనే మనల్ని మిగుల్చుతున్నది. అందుకు బ్రహ్మ విద్యేవ గోపీ వ్రజ యువతిభిః ఉచ్చై ప్రార్థిత సాభిలాషం. ఈ విధంగా గోపస్త్రీల చేత అడగబడుతున్నటువంటి గోపి అయిన రాధాదేవి. రాధాదేవికి మళ్ళీ గోపి అన్నారు. రాధాదేవి పేరు గోపీతత్వం ద్వారా చెప్పబడవచ్చు. ఎందుకంటే గోపీతత్వం యొక్క అసలు స్వరూపం రాధా దగ్గర ఉన్నది. గోపీ శబ్దాన్ని కేవలం ఆ గోవుల యొక్క పాలను మొదలైన వాటిని అమ్ముతూ వాటితో జీవిస్తున్న స్త్రీ అని అర్థం కాకుండా గోపి అనే శబ్దానికి గతంలో అర్థం చెప్పుకున్నాం. సర్వేంద్రియములతో, మనస్సుతో, ప్రాణములతో ఆ కృష్ణరసాన్ని నిరంతరం పానం చేస్తూ కృష్ణానుభవమే సమస్తముగా ఉన్నటువంటి భక్తి హృదయాన్నే గోపి అని అంటారు. ఆ అనుభవ స్వరూపం తల్లి గనక మొదటి గోపి రాధాదేవే. అందుకే గోపి వ్రజ యువతిభి ఉచ్చై ప్రార్థిత. ఎలుగెత్తి ప్రార్థన చేసి అడిగారట అక్కడున్న వ్రజ యువతలు. వాళ్ళు ఉచ్చై ఎలుగెత్తడం అనే మాట ఎప్పుడు వస్తుందంటే, ఇంకా పరిసరాలని మర్చిపోయిన వాడు మాత్రమే ఎలుగెత్తి అరుస్తాడు. ఇక్కడ ఏమాత్రం పరిసర జ్ఞానం ఉన్నా మాట నిగ్రహించుకుని ఏవో కొద్ది పలుకులు పలుకుతాడు. వీళ్ళు పాడినవన్నీ ఉచ్చై. నిజంగా ఉపనిషత్తు చెప్పిన ఉద్గీతం, ఎలుగెత్తి గానం చేసే ప్రణవోపాసనంత గొప్పది వీరి యొక్క రోదన. పరమాత్మ కోసం ఏడ్చేటువంటి ఏడుపు ఓంకార జపమంత గొప్పది. అందుకే ఓయను రోదనం ఓంకారమనువుగా కనుగవ నీరు మజ్జనము కాగా అంటాడు ధూర్జటి. ఓయని పిలిచేటువంటి ఆ దుఃఖమే ఓయను రోదనము ఓంకారమనువుగా, అదే ఓంకారమంతరంట. కనుగవ నీరు మజ్జనము కాగా, కళ్ళ నుండి ఆ అశ్రువులు రాల్చుతూ ప్రార్థిస్తే అది అభిషేకం చేసినంత గొప్పది అన్నారు ఇక్కడ. అలా స్వీకరిస్తాట పరమాత్మ. అందుకు ఉచ్చై ప్రార్థిత, ఎలుగెత్తి వాళ్ళు అడుగుతూ దుఃఖిస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు హరి గురించి చెప్తూ ఉన్నది రాధాదేవి. పరమాత్మ ఆనవాలు ఆ తల్లి చెప్తున్నది. ఇది నిజానికి బ్రహ్మ విద్య వలె ఉన్న రాధాదేవి చెప్తున్నది అంటే అర్థం ఏమిటి? ఆ రాధాదేవి చెప్పేది బ్రహ్మ విద్యే, బ్రహ్మం గురించే చెప్తున్నది. ఉపనిషత్ ప్రతిపాద్యమైన విద్య బ్రహ్మ విద్య. ఉపనిషత్ మంత్రములు గోపికలైతే పోతపూసిన ఉపనిషత్ విద్య రాధాదేవి, బ్రహ్మ విద్యా స్వరూపం. అందుకు సాభిలాషం అనే మాటను ఇక్కడ చూపిస్తున్నారు. సాభిలాషం అనేటువంటి శబ్దానికి అభిలాషపూర్వకముగా, ఇక్కడ చక్కని భావము కలిగినటువంటి పలుకులు అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ సాభిలాషం లోపల ఒక దివ్యమైన భావాన్ని దాచుకున్న మాటలతో అమ్మవారు చెప్తున్నారు. పైగా వారిపై ప్రీతితో చెప్తున్నారు. భక్తులపై ప్రీతితోనే తల్లి అనుగ్రహించి బోధిస్తున్నది. ఏమిటి బోధిస్తున్నది అంటే హరి పరతర భావం, విష్ణువు యొక్క పరతత్వాన్ని ప్రతిపాదన చేస్తూ. పరతరము అంటే పరతత్వం అని అర్థం.
హరి యొక్క పరతత్వ స్వరూపాన్ని దర్శయంతి ఇదం ఆహా. దర్శయంతి అంటే చూపించుతూ, పరమాత్మ యొక్క పరతత్వ స్వరూపాన్ని చూపించుతూ పలుకుతున్నది. అంటే పలుకుతున్న మాటల్లో ఆ పరతత్వం దర్శనమిస్తున్నది. ఇప్పుడు రాధాదేవి శ్రీకృష్ణుని పరతత్వాన్ని గోపికలకు ఉపదేశిస్తున్నది. రాధాదేవి ఉపదేశిస్తున్న కృష్ణతత్వం ఇది. కృష్ణుడు అంటే ఏమిటో చెప్తున్నది. ఇది బ్రహ్మ విద్యాది దేవత బోధించే బ్రహ్మజ్ఞానము. అందుకు దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ తరంగానికి. హరిమేక రసాకృతి మధునా అవధారయతాగమ విధినా. హరిమేక రసాకృతి మధునా అవధారయత ఆగమ విధినా. హరిం ఏక రసాకృతిం అధునా అవధారయ. అవధారయ అంటే తెలుసుకోండి, వినండి, నేను చెప్తున్నది వినండి. హరిం ఆ శ్రీహరిని, ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఏకరసాకృతిగా తెలుసుకోండి. అధునా అంటే ఇప్పుడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్న మాట ఏమిటి అంటే ఆ పరమాత్మని ఏకరసస్వరూపుడుగా తెలుసుకోండి. ఆయన ఖండఖండములుగా ఉన్నవాడు కాదు, అఖండ స్వరూపుడు. ఈ సర్వ జగతి యందు ఏకైక రసస్వరూపుడుగా అంటే ముఖ్యమైన ఆనందస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు. ఇక్కడ రసము అంటే ఆనందం అని అర్థం. స్వచ్ఛమైన శుద్ధమైన సచ్చిదానంద స్వరూపమే అతడు. అది తప్ప ఇంకోటి కాదు ఆయన. అందుకే ఏకం అంటే ఇక్కడ ప్రధానము అని అర్థం. అందుకే ప్రధానముగా ఆనంద స్వరూపుడని తెలుసుకోండి. ఏక అంటే ప్రధానము, రస అంటే ఆనందము. ఆ ప్రధానమైన ఆనందపు స్వరూపమే ఆయన అని అవధారయ. ఎలా తెలుసుకోవాలి? ఆగమ విధినా, శాస్త్రములు చెప్పిన పద్ధతి ప్రకారంగా, అంటే వేద ప్రకారంగా అని అర్థం. ఇక్కడ పరమాత్మ గురించి శాస్త్రము ద్వారానే తెలుసుకోవాలి. అందుకే శాస్త్ర యోనిత్వాత్ అని బ్రహ్మసూత్రం చెప్తున్నది. వేదాది శాస్త్రములు పరమాత్మ గురించి చెప్తున్నాయి. ఆ శాస్త్రములు పరమాత్మ నుంచే వచ్చాయి. అందుకు వాటి ద్వారానే పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఆ శాస్త్రములు మనకి వివేచనని, విచారాన్ని నేర్పుతున్నాయి. ఏ విధంగా పరమాత్మను తెలుసుకోవాలని చెప్తున్నది. ఇప్పుడు 9 చరణముల్లో పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తున్నది తల్లి రాధమ్మ. చిరతర పురుషం ప్రతిభావపుషం పరమిహ వియదాతతం ప్రశమిత కలుషం భవరోగముషం ప్రత్యగభేదమనంతం. చిరతర పురుషం, ఆయన చిరతర పురుషం. గతంలో చిరపరిభుక్త అని చెప్పుకున్న రాధాదేవి దగ్గర, ఇక్కడ చిరతర పురుషం, ఆయన చిరతరుడు. తర అనేటప్పుడు దేన్నైనా పోల్చి చెప్పేటప్పుడు తర శబ్దం వస్తుంది, కంపారిటివ్ అంటాం. చిర అంటే ఎప్పటివాడో తెలియదు, ఆయన అనాది పురుషుడు, ఏనాటి నుంచో ఉన్నటువంటి వాడు. మళ్ళీ ఏనాటి నుంచో ఉన్నాం కనుక ఏనాటి నుంచి అని ప్రశ్న రాకూడదు. మన లెక్కలకు అందనటువంటి అనాది పురుషుడు అతడు. కృష్ణుడు అనాది పురుషుడు. అంటే పురుషుడు అంటే కృష్ణుడే నిజానికి, ఇంకెవరూ కారు. మిగిలిన వాళ్ళందరూ ఆశ్రయించుకున్నవారే. ఆశ్రయింపబడేది పురుషుడు, ఆశ్రయించే వాళ్ళందరూ జీవులే ఇక్కడ. అందుకు సర్వులు జీవులే, అందరికి ఆశ్రయమైన వాడు పురుషుడు. అందుకు పురుషుడు అంటే సర్వాశ్రయతత్వము. ఒక స్త్రీ తన భర్తను ఆశ్రయించి జీవితాన్ని ఎలా సాగదీస్తున్నదో భక్తులు కూడా పరమాత్మని ఆశ్రయించుకుంటారు. వారు పరమాత్మకి స్వాధీనులు, అంతేగాని వాళ్ళు పరతంత్రులే. భక్త పరతంత్రుడైన పరమాత్మని స్వతంత్రముగా భావిస్తారు వారు. అందుకు చేరాతార పురుషం అనే మాటలో ఇదొక భావం. ఇంకొకటి పురుష అంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు. అందుకే చిరతర అంటే అనాది అని చెప్తున్నారు, పురుష అంటే పరిపూర్ణుడు అని చెప్తున్నారు. అలాంటి ఆయన స్వరూపం ధరిస్తాడా అంటే ఆయన అసలు స్వరూపము ఏమిటంటే ప్రతిభావపుషం. చాలా చక్కని మాట ఇది. ప్రతిభ అంటే ఇక్కడ అర్థం జ్ఞానము అని అర్థం. జ్ఞానమే ఆయన యొక్క స్వరూపము. జ్ఞానము తప్ప మరి ఏమి కాదు. ఆయన జ్ఞేయము జ్ఞాత కాదు, త్రిపుటి ఏకమైపోయిన జ్ఞానస్వరూపమే అతడు. అందుకే ప్రతిభావపుషం అంటే జ్ఞానస్వరూపుడు అనొక అర్థం. తన యొక్క ప్రతిభతో, ప్రతిభ అంటే ఏదైనా సాధించగలిగే బుద్ధిశక్తే ప్రతిభ ఇక్కడ. అలాగా తన యొక్క బుద్ధిశక్తితో, తన జ్ఞానముతో ఎటువంటి దివ్యమంగళ రూపాన్నైనా ధరించగలడు. పరం ఇహ వియదాతతం, ఆయన పరస్వరూపుడు అంటే సర్వోత్కృష్టమైన స్వరూపుడు. ఇహ అంటే ఇక్కడ ఆకాశం వలె వ్యాపించాడు. ఇక్కడ అంటే ఈ విశ్వమునందు అని అర్థం. ప్రశమిత కలుషం భవరోగముషం అంటే సమస్త దోషములను పోగొట్టువాడు, భవరోగాన్ని హరించువాడు. అన్ని దోషాలు పోతే రోగం అదే పోతుంది. అందుకని దోషములు అంటే పాపములు, ఈ పాపములతో కూడినటువంటి సంసారం అనే జబ్బుని పోగొట్టువాడు కనుక భవరోగముషం ప్రత్యగభేదమనంతం. ఇది ఒక చక్కని మాట. ప్రత్యక్ అభేదం అన్నారు. ప్రత్యక్కుకి అభేదమైన వాడు అని. ప్రత్యక్ అనగా ఇక్కడ మనలో ఉన్న ఆత్మస్వరూపము అని అర్థం. ఈ బాహ్యంగా ముందుకు వెళుతూ ఉంటే ఇది పరాక్కు, లోపలికి వెళితే ప్రత్యక్కను మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అలా ప్రత్యక్ రూపంగా ఎవడైతే ఉన్నాడో వాడిని అందరూ జీవుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ఇంద్రియముల కంటే,
ఈ ప్రాణముల కంటే బుద్ధి కంటే అతీతంగా ఉన్నవాడు జీవుడు అంటుంటారు. ఆ జీవుడికి ఈయనకి భేదము లేదు. వీటితో కలిపి చూస్తే జీవుడు అంటున్నారు, వీటిని తీసి విడిగా చూస్తే అతనే ఈశ్వరుడు అవుతున్నాడు. అందుకే ప్రత్యగ భేదం అనంతం. మనలో అహం అనే ప్రత్యయము ఆ లోపల ప్రత్యక్తత్వంగానే చెప్పబడుతున్నది. అహం అనేటువంటి స్వరూపానికి ఇతడు భిన్నము కాడు, అనంతం, అనంత స్వరూపుడు. శరీరాదులతో కలిపి చూస్తే పరిమితుడు, శరీరాదుని విడిచిపెట్టి ఆ తత్వాన్ని చూస్తే అది అనంతము. అలాంటి పరమాత్మ. ఇదమితి సకలం జగదతి చపలం మాయిక మధునాతనం పరిణతి వికలం ఫలమివ విపులం కలయత పరిశోధనం. ఈ మాట చక్కటి బోధ చేస్తున్న తల్లి. ఇదం ఇతి సకలం, ఈ ప్రపంచం అంతా కూడా ఇదం ప్రత్యయం అంట. సృష్టిలో రెండు ప్రత్యయాలు ఉంటాయి, ఒకటి అహం, ఇంకోటి ఇదం. అహం అంటే నేను, ఇదం అంటే ఇది. ఇది అంటే మనం చూసే వస్తువు, దృశ్య విషయం అని అర్థం, అంటే మనం అనుభవించే వస్తువు. అలా నువ్వు ఇది అని దేన్ని చూపగలుగుతున్నావో అదేది కూడా నేను కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఇది అని ఒక వస్తువుని చూపిస్తాం మనం, అది నేను కాదు. అలా చూస్తూ ఉంటే మన శరీరం కూడా ఇదం వస్తువే, అది అహం వస్తువు కాదు. కనుకనే చూసే సాక్షి స్వరూపం అహమైతే దాని చేత చూడబడేదంతా కూడా ఇదం అవుతున్నది. అందుకే ఇదం ఇతి సకలం, ఇదం అని చెప్పబడుతున్నదంతా కూడా జగత్. దీని జగత్ అంటారు. ఇది అతి చపలం, ఇది అతి చపలమైన సుమా. చపలం అంటే ఇప్పుడున్నట్టు తర్వాత ఉండదు, ఇది క్షణక్షణం మార్పు చెందేటువంటిది ఈ జగత్తు. ఇది మాయికం, మాయామయమైంది. అధునాతనం, అది ఇప్పుడు ఉన్నట్టు కనిపిస్తుంది. కొందరు అంటుంటారు అధునాతనం అండి, మోడర్న్ అండి అంటే అర్థం ఏంటి? అశాశ్వతం అని అర్థం. అది ఇప్పుడు అలా కనిపిస్తుంది, తర్వాత పోతుంది. అధునాతనం, ఇప్పుడు కనిపించేదే అదే ఇదం. ఇది నశించే లక్షణం కలిగింది ప్రపంచం. అంటే పరమాత్మ అంటే ఏంటో చెప్పారు, ప్రపంచం ఏంటో వివేచన చేస్తున్నాడు. ఇదే తత్వ విచారణ మార్గం. అదంతా ఒక కీర్తనలో చూపిస్తున్నారు ఇక్కడ. అది బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన రాధాదేవి బోధిస్తున్నటువంటిది. అలా రాధారాధితుడైన పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.